దేవుడే మన క్షేమాధారం. చెప్పండి, దేవుడే మన క్షేమాధారం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుదా. దేవా 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 నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడును. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని నేను మనవి చేయుదును. నేను ఇలాగందును. భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. ఏంటి నీ శరణు చొచ్చి ఉన్నాను అని అంటే, ఈ లోకంలో ఎక్కడ నాకు శరణం లేదయ్యా, ఈ లోకంలో ఎక్కడ నాకు క్షేమం లేదయ్యా, ఈ లోకంలో ఎవరి దగ్గర నాకు మేలు లేదు, ఆశ్రయం లేదు, కాబట్టి నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను కాపాడయ్యా అంటున్నాడు దావీదు దేవుణ్ణి. హల్లెలూయా. ఇంకేమన్నాడు, నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. నీకంటే క్షేమాధారం ఏది లేదు అంటున్నాడు దావీదు. నిజమే దేవుని సంగమా, ఈ లోకంలో ఎక్కడా క్షేమం లేదు. దేవుని ఒడిలో తప్పితే, దేవుని ఆవరణంలో తప్పితే, దేవుని సముఖంలో తప్పితే ఏ మానవుడికి కానీ ఏ నరునికి కానీ క్షేమము లేదు. దేవుడే అంటున్నాడు కదండి మత్తయి ఎక్కడ కీర్తన, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట మేలు, క్షేమం అంటే యెహోవాను శరణు చొచ్చుట మేలు. దేవుడికి స్తోత్రం. మనం ఎలా ఉంటాం తెలుసా, మనకి డబ్బు ఉన్నప్పుడు దాని శరణు చొచ్చుతాం. డబ్బు ఎంత, మనకి ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఫేమస్ అయిన వాళ్ళు, పరిచయం వాళ్ళ శరణు చొచ్చుతాం, అంటే వాళ్ళని ఆశ్రయించినట్లుగా బ్రతుకుతాం. మనకు ఆస్తి ఉంటే ఆస్తిని ఆశ్రయించినట్లుగా బ్రతుకుతాం. హల్లెలూయా. దావీదు చూడండి ఇక్కడ, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మన క్షేమాధారం ప్రభువే అయి ఉండాలి అంటే, మనకు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా మనం ఎప్పుడు దేవుని శరణు చొచ్చి దేవునిని ఆశ్రయిస్తూ ఉండాలి. హల్లెలూయా. అదే మనకు క్షేమాధారం, అదే మనకు క్షేమాధారం. ఏమండి, ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో కరోనా వచ్చినప్పుడు డాలర్స్ డబ్బులు ఏం చేశారు, రోడ్ల మీద చల్లారు. రోడ్ల మీద చల్లారు. కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నీవే నా క్షేమాధారం అనుకున్నాను, కానీ నీ వల్ల కూడా నాకేమీ కలగట్లే. మా తండ్రి చనిపోయాడు, ఇన్ని కోట్లు సంపాదించిన, ఇంత ఆస్తి సంపాదించిన మా అన్న చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, అమ్మ చనిపోయింది, నేను ఏకాకినయ్యా, ఈ డబ్బు నాకు ఎందుకని రోడ్ల మీద చల్లారు. తెలుసా మీకు? దావీదు అంటున్నాడండి, అతడు రాజే, ఇశ్రాయేలు దేశం అంతటిని వెళ్తున్నారు. దావీదు అన్నాడు, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే. దేవుడికి స్తోత్రం. ఒక విషయం దేవుడు బిడ్డలారా, నీ మనస్సులో, నీ హృదయంలో ఎల్లప్పుడూ దేవునిని ఆధారము చేసుకునే బిడ్డగా కనుక నీవు ఉంటే, ఆయన శరణు చూచే బిడ్డగా కనుక నీవు ఉంటే, నీకు ఎల్లప్పుడూ క్షేమాధారమే, క్షేమమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి అలా బయలుదేరి వస్తున్నారు. అలా బయలుదేరి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుడు పాయన చేశాడు. యోర్దాను నది అడ్డొచ్చింది, దేవుడు ఏం చేశాడు, ఆయన చేశాడు. ప్రతిరోజు ఆహారం దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. కానీ ఒక దినాన్ని వచ్చేసరికి యెహోషువ నాయకత్వంలో, ఎవరి నాయకత్వంలోనండి, యెహోషువ నాయకత్వంలోకి వచ్చేసరికి
అక్కడ దాదాపుగా 36 మంది ఇశ్రాయేలీలు ఏమండి చనిపోతారు. ఎంతమంది? ఎక్కడ? చిన్న పట్టణమైన హాయి పట్టణానికి వెళ్తారు. ఏంటి ఆ పట్టణం? హాయి పట్టణానికి వెళ్ళి 36 మంది. అన్ని సంవత్సరాలు ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు ఇశ్రాయేలీయుడు. ఈ హాయి పట్టణం చిన్నది, ఇంతమంది ఎందుకు యుద్ధానికి వెళ్ళడం, మీరు రెస్ట్ తీసుకోండి, ఇదిగో మేము ఒక 3000 మందిని, ఎన్ని వేల, ఒక 3000 మందిని వెళ్ళి జయించి వస్తాం, చిన్న పట్టణమే కదా, ఎంతమంది ఎందుకులే అనేసి వారు చక్కగా వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే హాయి వారు వీళ్ళని గెలివి 36 మందిని చంపేశారు. ఇది యెహోషువకి దుఃఖం కలిగించి మోకరించి బట్టలు చెప్పుకొని గోన పట్ట కట్టుకొని ఏడుస్తాడు బూడిదలో కూర్చొని. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమే అంటాడు, యెహోషువ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే 36 మంది చనిపోయారని అంటే దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలో ఒకడు పాపం చేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడంట? దేవుడు బిడ్డలారా, దేవునిని ఆశ్రయించేంత కాలము దేవుడు మనకు క్షేమం ఇస్తాడు, క్షేమాధారం ఇస్తాడు. కానీ నీలో, నాలో, మనలో కనుక పాపమును దేవుడు చూస్తే ఆయన నీకు క్షేమాధారముగా ఉండడు, ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండడు. ఎందుకు అనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనము చేసినప్పుడు దేవుడు మన నుండి దూరం అవుతాడు. బత్షెబతోటి దావీదు పాపం చేసినప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించుకు, తీసివేయంటాడు. 51వ అధ్యాయం కదా, 8-9 వచనాల్లో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద. ఎందుకు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోతాడు అంటే ఆ వ్యక్తి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు. ఒకప్పుడున్న ఆత్మ నడిపింపు లేదండి అంటారు. పలానా వ్యక్తికి, పలానా సేవకునికి, పలాని విశ్వాసికి, పలాని బ్రదర్కి, సిస్టర్కి ఒకప్పుడున్న ఆత్మ నడిపింపు ఇప్పుడు లేదండి. అప్పుడు ఎంతగా మండేవారు, అప్పుడు ఎంతగా ప్రార్థించేవారు, అప్పుడు ఎంత ఆసక్తిగా ఉండేవారు. మరి ఇప్పుడు ఏమైందండి అని అంటే, ఇప్పుడు ఏమైందంటే ఆమెలో ఏం లేదు, ఆసక్తి లేదు, ఆమెలో ఆత్మ నడిపింపు లేదు, ప్రార్థన అనుభవం లేదు, సువార్త ప్రకటించాలన్న భారము లేదు, మందిరానికి సమయానికి వెళ్ళాలన్న భారము లేదు, ప్రతి వారం వెళ్ళాలన్న ఆలోచన. ఏమైందంటే ఆమెలో, అతనిలో ఏదో ఒక పాపము ప్రవేశించింది. ఈ పాపము అనేది మొదటిగా చాలా సున్నితంగా ఒక వ్యక్తిలోనికి ప్రవేశిస్తుంది. ప్రారంభము నొప్పి తెలియకుండా అది నీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఒక నీకు మధురాన్నిచ్చే విధముగా అది నీలోనికి ఎంటర్ అవుతుంది. కానీ అది చిన్న చిన్నగా జీవము కలిగిన దేవుడి నుండి నిన్ను వేరు చేస్తారు. అంత డేంజర్ పాపం. దావీదు అన్నాడయ్యా నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదు. అయితే దేవుడు నీకు క్షేమాధారముగా ఉండాలి అంటే నీవు దేవుడికి సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏం జరుగుద్దో తెలియదు, కానీ 2025 సంవత్సరం దేవుడు నీకు క్షేమాధారంగా ఉండాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుడిని ఆశ్రయించాలి, నువ్వు దేవునికి లోపడాలి, నువ్వు దేవుణ్ణి శరణు చొచ్చాలి. ఏమంటున్నాడు మొదటి మాట? దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడు. ప్రైజ్ ది లార్డ్. నీ శరణు చొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడుము. హల్లెలూయా. భూమి మీద రాజులటువంటి సైతము, బలవంతులు సైతము, డబ్బున్నవారు సైతం ఆల గర్భంలో ఉన్నట్టుండిగా సడన్ గా వారి జీవితాన్ని విదిలిపెట్టి వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి కాపుదలగా లేడు. నీవు నేనెంత దేవుని పెట్టాలా? దేవుడు లేకపోతే, ఆయన మనకు క్షేమాధారం కాకపోతే మనం ఏం చేయగలము? హల్లెలూయా. దావీదు వల్ల మనం ఏం చేయాలి తెలుసా? దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడు. అన్ని విషయాల్లో నీ హృదయములో గనక ఒకవేళ దేవుణ్ణి గూర్చినటువంటి విషయాలలో
ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చదవాలని అనిపించి చదవడానికి మనసు రాకుండా ఉంది అని అంటే నీలో ఏదో ఒక పాపము దేవుడికి నీకు మధ్య అడ్డుగోడగా ఉంటుంది, ఒక ఆటంకంగా ఉంటుంది. అది నీవు సెల్ ఫోన్ చూసుడు కావచ్చు గంటల కొద్దీ, లేకపోతే నీవు ఇంకేదైనా ఒక పాపంలో ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి మీద నీవు ఒక ఈర్ష్య కలిగి ఉండొచ్చు, లేదంటే నీవు దేవునికి వ్యతిరేకమైన ఏ పాపపు పనులోనైనా ఉండొచ్చు. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగపరచొచ్చు. అది ఏదైనప్పటికీ దేవుని సంగమా, నిన్ను నువ్వు సరి చేసుకొని ఆయన శరణు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. 2వ వచనం ఏమంటున్నాడు? దేవా నీవే ప్రభుడవు, చాలండి, నీకంటే క్షేమాధారం నాకు ఏదీ లేదు. రాత్రి కారులో వస్తుంటే ఒక అమ్మగారు ఎక్కారు. వాళ్ళ అమ్మాయి అంట అన్యుణ్ణి వివాహం చేసుకుందంట. ఏమైంది తెలుసా? ఆమె చెప్తుందయ్యా, మేము వద్దన్న అన్యుణ్ణి చేసుకుందయ్యా, దేవుడు విధిలేసాడు, వాళ్ళ కుటుంబీకులే ఆమెకి చేతపడి చేశారు. కొన్ని సంవత్సరాలు పిల్లలు కూడా పుట్టలేదు, ఆమె చచ్చిపోయింది అంటుంది ఆ తల్లి. ఏమంటే దేవుణ్ణి విడిచి వెళ్ళి ఎక్కడ క్షేమంగా ఉన్నావు? ఏమో 4వ వచనం ఏం చెప్తుంది అక్కడ కింద చూసారా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి. చూసారండి, అంటే నీ క్షేమాధారమైనటువంటి దేవుణ్ణి నీవు విడిచి వేరొకరిని నీవు అనుసరిస్తున్నావు. అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు ఇబ్బందులు. మరి నేను చర్చికి వస్తున్నాగా పాస్టర్ గారు, నేను వాక్యం వింటున్నాకంటే కరెక్టే, నువ్వు చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీ హృదయముతో దేవుణ్ణి నువ్వు వెంబడించట్లేదు, వేరొకరిని వెంబడిస్తున్నా. వేరొకరిని అని అంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకేదో వేరే ఒకరిని అంటే ఏదో దాన్ని కాదు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటమే వేరొకరిని ఆశ్రయించటం. నువ్వు దేవుని మీద దేవుని శరణు చొచ్చుకోపోతే, లేదా నీ అంతటా నీవే నాకు ఇంకా దిగులు లేదు, కొదవ లేదు, నా టాలెంట్, నా జ్ఞానము, లేకపోతే నాకు అనుభవం ఉంది, లేకపోతే నాకు అన్నీ తెలుసు అనుకున్నా కానీ అది పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలో తెలుసా? నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను, నా సామర్థ్యము కాదు ఇది. దావీదుకి సింహాన్ని చంపిన అలవాటు ఉంది, ఎలుగుబంటిని చంపిన అనుభవం ఉంది, కానీ గొల్యాత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవుని పేరట నీ మీదికి వస్తున్నా. దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి ఒకే ఒక కారణం అంటే దావీదు ఎల్లప్పుడూ దేవుని శరణు చొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదుని దేవుడు కాపాడు. అనేకమైన ఆపదలు, అనేకమైన ప్రాణాపాయ స్థితులు, అనేకమైన కరువుల్లో నుంచి, అనేకమైన ఖడ్గములో నుంచి ఏమండి దేవుడే దావీదును కాపాడటకు గల కారణం ఏంటంటే దావీదు దేవుని శరణు చొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు మనకు క్షేమాధారంగా ఉండాలంటే ఎలా మనము ఉండాలి? కొన్ని విషయాలు, 3 విషయాలు చెప్తాను. దేవుడు మనకు క్షేమాధారంగా ఉండి ఎల్లప్పుడూ మనకు క్షేమమే కలిగే విధంగా ఉండాలి అనంటే మనం ఏ విధంగా ఉండాలి? 3 విషయాలు. మొట్టమొదటిగా చూడండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 11వ వచనం చదవగలరండి? దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, క్షేమము కలిగి సుఖించెదరు. ఎవరంటే క్షేమము కలిగి సుఖపడేవారు దీనులు, దీన మనసు కలిగిన వారు. హల్లెలూయా. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. అలాగే
క్షేమము ఎట్లన్నా బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు క్షేమముగా, దేవుని ఎవరు క్షేమాన్ని కలిగి ఉంటారంటే దీనులు, దీన మనసు కలిగిన వారు. హల్లెలూయా. యోబు గ్రంథం అలాగే 5వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని ఎక్కడికి లేవనెత్తుతాడంట? క్షేమములకు లేవనెత్తుతాడు. ఒకవేళ వాళ్ళు దీనులుగా ఉండి దుఃఖపడుతూ, శ్రమ పడుతూ, వేదన పడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే వారిని క్షేమమునకు లేవనెత్తుతాడంటే. ఇప్పుడు దుఃఖం అనే ఊపిలో, ఆ దుఃఖం అనే ఆ యొక్క లోయలో పడి ఉన్నారు దీనులు, దీన మనస్సు కలిగిన వారు. ఆ దుఃఖం అనే లోయలో భూమిలో పడి ఉంటే దేవుడు ఏం చేస్తారంట? అక్కడనే ఉంచడంట వారిని. అక్కడనే నువ్వు అదే బాధలో ఉండు, అదే రోగముతో ఉండు, అదే కష్టాలతో ఉండని దేవుడు ఉంచడంట. ఏం చేస్తారంట? ఆయన క్షేమమునకు. ఎంత మంచి మాట అండి. ఇట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఈ దుఃఖములో ఉన్న వారిని ఏం చేస్తారంటే, దుఃఖపడు వారిని ఆయన ఇట్లా లేవనెత్తి అక్కడ పెడతాడు. దేవుని స్తోత్రం. యోబు ఉన్నాడండి. యోబు నోటి మాటతోనైనా పాపం చేశాడా? చేయలేదు. తన భార్య దూషించమని చెప్పినా తన భార్యను గద్దించాడు, కానీ దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. దీనుడు, దీన మనస్సు కలిగిన వాడు యోబు. ఏం చేశాడు తెలుసా? కొద్ది రోజులు, కొంతకాలం చిల్ల పెంకులతో గీక్కుంటూ పురుగులు ఏమండి పురుగులు, ఆ పురుగులు పడుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతను ఆ బాధలు, ఆ రోగంలో, ఆ వేదనలో ఉంచకుండా తీసి క్షేమమందు లేవనెత్తాడు. హల్లెలూయా. ఒక్కసారిగా దేవుడు లేవనెత్తాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రతి దేవుని సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని దుఃఖములోనే, ఏడుపులోనే ఉంచేవాడు కాదు. ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు మనల్ని. హల్లెలూయా. ఆయన సింపుల్ గా తీసి పెడతాడు. ఇప్పుడు యోసేపు దీన మనసు కలిగిన వాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 11 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. మొత్తం 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. జైల్లో ఏమండి ఒక నేరస్తులుగా ఉన్నాడు 2 సంవత్సరాలు. వేదన కీర్తనలు అతని కాళ్ళగంట సంఖ్యలను బాధించాయి. దేవుడు ఏం చేశాడు తెలుసా? 13 సంవత్సరాల తర్వాత అలా లేచి క్షేమ స్థలంలోకి ఎత్తాడు ఆయన. హల్లెలూయా. అలా లేవనెత్తాడు దేవుని సంగమా. క్షేమమునకు లేవనెత్తగానే యోసేపు అందరికీ క్షేమాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. తన కుటుంబం అందరికి 75 మందికి యోసేపు క్షేమాన్ని కలుగజేశాడు. మన దేవుడు దుఃఖములోనే, చెరలోనే, బానిసత్వంలోనే ఉంచేవాడు కాదండి. ఆయన మనల్ని క్షేమమునకు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. దీనులను ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు. 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా, చూసారండి, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడు. చూసాడా? ఈ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ముఖ్యమంత్రి వెళ్తున్నాడు, ఫోటో పోస్ట్ కోసం అయితే మాత్రం కొంతమంది, అంటే ఆయననే కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో బేదుకున్న వారికి కొద్దిగా సాయం చేసి ఫోటో దిగుతారు. అవునా కదా? నిజం చెప్పండి. యేసు ప్రభు అలా కాదండి. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య. ఆయన ఎరుకో మార్గంలో ఆయన వెళ్తూ ఉంటే ఎక్కడో త్రోవ ఒకరి భిక్షగాడు వెళ్తాడు. యేసు ప్రభు వెళ్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించు అంటే శిష్యులు అంటున్నారు, రే నోరు మీద అరవకు, నోరు మీద అంటారు. ఇది అనే కొద్ది ఏం చేస్తుందో మరి ఎక్కువగా కేకలేసి, ఏమని? దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు అనగానే ఒక్కసారి యేసు ప్రభు ఆగిపోయాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఒక బెగ్గర పిలుస్తుంటే,
ఒక అడుక్కునేవాడు, రోడ్డు పక్కన అడుక్కునేవాడు పిలుస్తుంటే యేసు ప్రభు ఆగి అతని జీవితాన్నే చేంజ్ చేశాడు తెలుసా అండి. అది గుడ్డివాడు ఆ యొక్క రోగపు స్థితిలో, ఆ చీకటి బ్రతుకులో, అడుక్కునే స్థితిలో ఉన్నటువంటి ఆ గుడ్డివాడిని ఏం చేశాడు తెలుసా? ఆయన తీసి ఉన్నత స్థలంలో నిలబెట్టాడు. హల్లెలూయా. క్షేమ స్థితి. ఇప్పుడు అతని కళ్ళు వచ్చాయి. కళ్ళు వచ్చిన తర్వాత అడుక్కుంటాడండి? ఇంకా అడుక్కోడు. పని చేసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, ఏదో వ్యాపారం చేసుకుంటాడు. అంటే అతడు రోడ్డు పక్కన ఉన్నటువంటి అతని బ్రతుకును యేసయ్య ఉన్నత స్థితిలోనికి లేవనెత్తాడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు క్షేమాధారంగా ఉంటాడు అనంటే దీనులకు దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. దీన మనస్సు కలిగిన వారికి దేవుడు క్షేమమును కలుగజేస్తాడు. క్షేమాధారంగా క్షేమమునకు దేవుడు లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎవరికి దేవుడు క్షేమముగా వారి జీవితంలో క్షేమాధారంగా ఉంటాడంటే దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకుంటాడు ఈ లోకంలో వారికి దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 106వ కీర్తన 4వ వచనం చదవండి. 106వ కీర్తన 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. హల్లెలూయా. ఎవరికి కలుగజేస్తానంటే క్షేమము? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు దేవుడు క్షేమము కలుగజేస్తాడు. యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు. ఇంకొక ఆడ ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లే. అంటే దేవుడి తాను ఏర్పరచుకున్న ప్రజలకి ఎంత క్షేమాన్ని ఇస్తాడో చూడండి, ఎంత సంతోషమును వారి జీవితంలో దేవుడు ఇస్తాడో చూడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిత్యము ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడు. మీకు తెలుసా అండి, ఏదైనప్పటికీ అది విషము కలిగించేది కానీ హాని కలిగించే, అది జంతువైనా సర్పమైనా అది ప్రమాదమైన యాక్సిడెంట్ అయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో వీళ్ళని నేను ఏర్పరచుకున్నాను లోకంలో నుండి కాబట్టి కీడు అపాయము ఏదైనప్పటికీ మీరు వారిని ముట్టొద్దని వారికి ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు దానియేలుని. ఏమండి, సింహము ముట్టాయా? సింహాలు దానియేలుని ముట్టాయా? చెప్పండి. ముట్టలేదు, హాని కలిగించలేదు. కారణం ఏంటంటే దానియేలును దేవుడు లోకంలో నుంచి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి దానియేలుకు దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంగమా, ఈ లోకంలో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి శత్రువు నిన్ను ముట్టకుండా దేవుడు నీకు క్షేమముగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకు దుర్గముగా ఆశ్రయముగా దేవుడు ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, లోకములో నుండి నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఆయన నీకు క్షేమము కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు అక్కడ కింద వచ్చిన ఏమన్నాడు ఆయన? నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు హల్లెలూయా. హల్లెలూయా. అయా, నీవు ఏర్పరచుకున్న బిడ్డల క్షేమము నేను చూసి నేను సంతోషిస్తున్నాను నాయన. మొట్టమొదటిగా దీనులకు దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. రెండవదిగా ఆయన లోకములో నుండి ఏర్పరచుకున్న ప్రజలకు దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ బిడ్డలకు దేవుడు క్షేమముగా ఉంటారు వారు ఎక్కడ ఉన్నప్పటికీ. నీ కుటుంబాన్ని బట్టి నీ బంధువుల కుటుంబానికి కూడా కొన్నిసార్లు దేవుడు క్షేమంగా ఉంటాడు. నువ్వు చేసే ప్రార్థన నీ బంధువులకు కూడా క్షేమాన్ని ఇస్తుంది. హల్లెలూయా.
అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుని శరణు చొచ్చాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆశ్రయం, దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నగా ఎరేస్తాడు. ఎరంటే నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఏదైతే నువ్వు పడిపోతావో శోధనలో, దాన్ని నీ ఎదురు తెచ్చి పెడతాడు. నువ్వు దాన్ని ఆశిస్తావు, దానికి లోపడతావు, దాన్ని ప్రేమిస్తావు. దేవునికి చిన్నగా 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 దూరమై సాతానుడికి దగ్గర అవుతావు. సాతానుడికి దగ్గరైనప్పుడు వాడు నిన్ను గాయపరచకుండా ఉంటాడా? వాడు నిన్ను చంపకుండా ఉంటాడా? వాడు నిన్ను నాశనం చేయకుండా ఉంటాడా? యేసయ్య ఉన్నాడు యోహాను సువార్త 10వ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడం వచ్చును గాను మన దేనికి రాడు. నువ్వు దొంగకు చిన్నగా లోబడి, వాడు దొంగ అంటే నిన్ను మోసం చేస్తాడు. ఎందుకు నిన్ను మోసం చేస్తాడు అంటే, నిన్ను దేవుడి నుంచి దూరం చేసి నిన్ను హత్య చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడు నిన్ను దూరం చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, నీకు క్షేమాధారమైన దేవుణ్ణి నువ్వు విడిచి లోకం వైపు పరిగెత్తకు. అక్కడ నాశనము, హత్య పొంచి ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు కొంతకాలం బాగుంటారు. చూడండి, నేను ఈ మధ్య కాలంలో 2-3 వారాల నుంచి ఆలోచిస్తున్న, ప్రభువా, వీళ్ళు ఆశీర్వదించబడాలని కన్నీరు గార్చడం, ఉపవాసం ఉండటం, సంఘముగా ప్రార్థించడం నేను చేసిన తప్ప. ఎందుకు ఆలోచన నాకు కలుగుతుందంటే, వారు దేవుణ్ణి విడిచి ధనం వెంట పరిగెడుతున్నారు. వారు దేవుణ్ణి విడిచి ఏమండి ఆ ధన సంపాదనలో పరిగెడుతున్నారు. ఏమిటన్నా ప్రార్థన రావట్లేదంటే, ఇదిగో చాలా బిజీ అంటే పాస్టర్ గారు. దేనికి బిజీ అంటే, వారు సంపాదనలో బిజీ అయిపోయారు. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు కలిగిన దాన్ని బట్టి దానిని పట్టుకొని వెళ్తున్నారు. కానీ వారిని అలా ఆశీర్వదించడానికి కారణమైన దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. సో దేవుని సంగమా, మీరు అలా ఉండకూడదని నా ప్రార్థన. అలా కనుక మీరు వెళ్తే సాతానుడు పొంచి ఉండి పట్టుకుంటాడు. కొంతకాలం బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత శ్రమ ప్రారంభమైంది, ఆ తర్వాత హత్యలు, ఆ తర్వాత నాశనం. ఎందుకంటే దొంగతనమును, హత్యను నాశనం చేయడం. మూడవదిగా ఎవరికి దేవుడు క్షేమాధారంగా ఉంటారు అని అంటే, ఆదికాండం 28వ చూడండి. ఆదికాండం 28వ Genesis chapter 28 and 20 verses. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల నేను యెహోవా నాకు దేవుడైనను మరియు దేవుడు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనేను. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు తెలుసా అండి? అతనున్న పరిస్థితిలో తన ఇంటిలో నుండి తరమబడుచున్నాడు, పారిపోతున్నాడు యాకోబు. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు యాకోబు. ఏమండి, ఒక్క రోజు కనుక తన ఇంట్లో ఉంటే తన అన్న ఏశావు చంపేస్తాడు యాకోబుని. తన తల్లి త్వరగా పంపించింది. యాకోబు వెళ్ళిపోతున్నాడు. ఒక రోజు గడిచింది. రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే ఏమంటే చూడండి, అతను ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటి తెలుసా అండి? ఇదిగో నేను వెలుచున్నటువంటి మార్గంలో నాకు తోడై ఉండి నన్ను కాపాడి తినుటగా ఆహారము, ధరించుకుని వస్త్రము నాకు దయచేసిన ఎడల నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నేను నీకు చెల్లింతానని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు ఎవరికి క్షేమాధారముగా ఉంటాడు అంటే, తనను తాను అర్పణగా, లేకపోతే ఒక మొక్కుబడి
మొక్కుబడి కలిగిన జీవితం జీవించేవారు, ఒక సమర్పణ జీవితం కలిగి జీవించే వారికి దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు దేవునికే మొక్కుబడి చేసుకున్నాడు, నాకు తిండి వస్త్రం నీవిచ్చే సమస్తం, అలా కనుక నీవు నాకు తోడై ఉంటే నేను నీకు 10 వంతు ఇస్తా దేవా అని మొక్కుబడి చేసుకున్నాడు. అటువంటి వారికి దేవుడి యాకోబు ఏమైనా నష్టపోయాడండి? తన మామయ్యుడికి దేవుడు చేర్చాడు, అక్కడ చక్కగా 20 సంవత్సరాలు ఉన్నాడు, అత్యధికంగా అభివృద్ధి చెంది మరలా పదరాముకు వస్తున్నాడు. అంటే మీరు చూడండి, మొక్కుబడి జీవితం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనం ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ సేవకురాలైన నాకు ఏంటంటే నాకు కలిగి ఉన్న శ్రమను చూచి మరువక నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినన్నట్టు నేను వానికి యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. హల్లెలూయా. 21వ వచనం కూడా చదవండి. ఎల్కనాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును. దేవుడు ఎవరికి క్షేమాధారంగా ఉంటారు తెలుసా? మొక్కుబడి చేసుకొని దానిని చెల్లించే వారికి దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు బిడ్డలారా, దేవుడు కనుక మనకు క్షేమాధారంగా ఉండకపోతే మన జీవితం ఏ పాటిది? ఎలాగ మనం క్షేమంగా ఉండగలం? మొట్టమొదటిగా దీనులకు ఆయన క్షేమాధారంగా ఉంటాడు. ఈ లోకంలో ఏర్పరచబడిన బిడ్డలకు దేవుడు క్షేమాధారంగా ఉంటాడు. మొక్కుబడి జీవితాన్ని కలిగి జీవించి దాన్ని చెల్లించే వారికి దేవుడు క్షేమాధారంగా క్షేమముగా ఉంటూ ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితం దావీదు